టీడీపీ పార్టీ లోకేష్ బాబు గారు ఎలక్షన్స్ గెలవకముందు ఏదైతే రెడ్ బుక్ మేము వస్తే అమలు చేస్తామో ఏదైతే చెప్పాడో దాన్నే కొనసాగిస్తున్నాడనే చెప్పుకోవచ్చు. అయితే దీంట్లో లోకేష్ బాబు గారు కానివ్వండి, టీడీపీ పార్టీ నాయకులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానీ దాన్నే పాటిస్తున్నారని చెప్పుకోవచ్చు. గతంలో అచ్చెన్నాయుడు గారు ఒక మీటింగ్లో ఎవరైనా సరే మా కార్యకర్తలకి ఏ ఆఫీసులోకి వెళ్ళినా సరే కుర్చీ వేసి కూర్చోబెట్టి కాఫీ ఇచ్చి వాళ్ళకి నచ్చినట్టుగా పని చేసి పెట్టాలా, మా కార్యకర్తలు పచ్చ బిల్ల చూపిస్తారో బిల్ల చూపిస్తే పని చేసే విధంగా మేము చూస్తాం, ఎవరైతే వినకపోతే వాళ్ళు అంతు చూస్తామని ఏదైతే ప్రకటించాడో అచ్చెన్నాయుడు గారు అదే ఇప్పుడు కొనసాగుతుందనే చెప్పుకోవచ్చు. గతంలో ప్రభుత్వ ఉద్యోగస్తులు విపరీతంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద తిరుగుబాటు చేశారని చెప్పుకోవచ్చు. మాకు అంటే జీతాలు కరెక్ట్ టైం ఇవ్వటం లేదు, అది లేదు ఇది లేదని. ఇప్పుడు సమ్మగా ఉందనే చెప్పుకోవచ్చు గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగులకి. గతంలో అచ్చెన్నాయుడు గారు కానీ మన అయ్యన్న పాత్రుడు కానీ విపరీతంగా తిట్టారు ప్రభుత్వ ఉద్యోగులను. అదేవిధంగా ఆ మంత్రి గారి భార్య సతీమణి గారు కానీ పోలీసు అధికారిని విపరీతంగా రోడ్డు మీద నిలబెట్టి మీకోసం ఎంతసేపు నిలబెడాలనే విధంగా నీచంగా మాట్లాడారు. అయితే ఇప్పుడు అదేవిధంగా అచ్చెన్నాయుడు చెప్పిన విధంగానే వాళ్ళ కార్యకర్తలు ట్రాఫిక్ పోలీసుల మీద డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసులో పట్టుకుంటే మీరు మమ్మల్ని పట్టుకుండేదేంది, మీరు మమ్మల్ని ఆపేదేంది, మాకు హోమ్ మినిస్టర్ గారే ఆపరు, మీరేని మీ అంతు తేలుస్తామని విపరీతంగా ట్రాఫిక్ పోలీసుల మీదనే ఇరుచుకుపడ్డారంటే ఎంత దారుణంగా తయారయ్యారో ఒకసారి చూడండి. అధికారి పార్టీ వాళ్ళ మనము హోమ్ మినిస్టర్ అయినా సరే మీకెందుకు చేయాలి సార్. పొద్దున మీడియాకి వెళ్తే ఇది మాట, రేపు పొద్దున మీడియాకి వెళ్తే బాగోదు సార్. మీడియాకి వెళ్తే బాగోదు సార్. అచ్చెన్నాయుడు గారి తాలూకు ఇలా డ్రంగం చేయడానికి కోఆపరేట్ చేయలేదు. చూసారా, హోంమంత్రి గారే మా కింద ఉంటారు, మేము చెప్పిందే నడవాలి, ఈ 5 సంవత్సరాలు నీ ఇష్టం వచ్చినట్టు కాదు మా ఇష్టం వచ్చినట్టు చేస్తాము, మీరెవరు ఆపేదని ట్రాఫిక్ పోలీసుల మీదనే ఈ విపరీతంగా తిరగబడుతున్నారంటే ఎంత దారుణంగా తయారయ్యారో చూడండి. అటు గవర్నమెంట్ ఉద్యోగుల మీద తిరగబడడం, రాష్ట్ర ప్రజల మీద తిరగబడి దౌర్జన్యాలు చేయడంలో టీడీపీ సక్సెస్ అయిందనే చెప్పుకోవచ్చు. ఎర్రబుక్లో రాసిన అంశాలని కరెక్ట్గా ఫాలో చేస్తున్నారనే చెప్పుకోవచ్చు. గతంలో పవన్ కళ్యాణ్ గారు కానీ ఒక మాట అన్నారు, మేము వస్తే రక్షణ కల్పిస్తాము, మేము వస్తే భద్రత కల్పిస్తామని. ప్రభుత్వ ఉద్యోగస్తులకే భద్రత లేకుండా పోయింది. మొత్తానికి టీడీపీ పార్టీ రెడ్ బుక్ అంశాలని కంటిన్యూ చేస్తుందనే చెప్పుకోవచ్చు.